హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శైలజా మురళి. మన మగువ మాట ఛానల్లో నేను మీకు వినిపించబోతున్న యథార్థ సంఘటనను ఆధారం చేసుకొని చెప్పబోతున్నటువంటి కథలోని పేరు ఆమె చనిపోలేదు కానీ ఎవరికీ కనిపించడం లేదు. ఈ కథ యొక్క మొదటి భాగంలో మీకు నేను సునీత యొక్క నిశ్శబ్ద జీవితాన్ని వివరించాను. ఆమె అందరికీ ఇంట్లో అవసరమైన వ్యక్తి కానీ ఎవరికీ ముఖ్యమైన వ్యక్తి కాదు. ఆమె చేతి వంట అందరూ తింటారు, ఆమెపైనే ఆధారపడతారు, కానీ నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేవారు ఎవరు లేరు. తన బర్త్డే విషెస్ కూడా ఎవరికీ గుర్తులేవు అని ఆమె ఎంత బాధపడిందో ఆ బాధని కూడా నేను మొదటి భాగంలో వివరించడం జరిగింది. ఇప్పుడు రెండో భాగంలో రోజులు గడుస్తున్నా ఎవరిలో మార్పు కనిపించట్లేదు. ఆ రోజు నుంచి ఆమె మారిపోయింది. పని చేస్తుంది, నవ్వుతుంది, మాట్లాడుతుంది, కానీ తన మనసు తలుపు పూర్తిగా మూసేసింది. ఇంట్లో పిల్లలకి అమ్మ ఉంది, భర్తకు భార్యగా కూడా ఉంది, కానీ తన మనసుతో చూసే వాళ్ళకి మాత్రమే ఆమె లేదు. ఒక సాయంత్రం ఏంటంటే ఒక పిల్లాడు ఆడుతూ బాల్ని వాళ్ళ ఇంట్లోకి వేశాడు. వాళ్ళ ఇంట్లో పడిన ఆ బాల్ని తీసుకోవడానికి ఆ బాబు పరుగుల మీద ఆ ఇంటి లోపలికి వచ్చి, ఆంటీ నా బాల్ ఇవ్వరా అని అడగగానే ఆమె ఆ బాల్ ఇచ్చేసింది. అప్పుడు ఆంటీ ముఖంలో ఉన్నటువంటి బాధను ఆ చిన్న బాబు గుర్తుపట్టాడు. ఆంటీ ఏంది మీరు డల్గా ఉన్నారు అని అడిగాడు. అప్పుడు ఏంటి నేను డల్గా ఉన్నానా? లేదు నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకో. లేదా ఆంటీ మీ ముఖంలో హ్యాపీయే లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఆమె సునీత హ్యాపీగా లేనా అన్న ప్రశ్న చాలా సంవత్సరాల తర్వాత విన్న తనకి ఏం సమాధానం చెప్పాలో తన మనసుకు తెలియలేదు. మనసు అలసిపోతే శరీరం కాదు, జీవితం ఇట్సెల్ఫ్ ఆగిపోతుంది. ఎవ్వరూ చూడకపోయినా మన బాధ నిజంగానే ఉంటుంది. మనం అందరి కోసం బ్రతుకుతాం, కానీ మన కోసం ఎవరు బ్రతుకుతారు? ఒకసారి మనల్ని మనం మర్చిపోతే ప్రపంచం కూడా మనల్ని మర్చిపోతుంది. ఆ రోజు సాయంత్రం సునీత మిర్రర్ ముందు నిలబడి తనను తానే చూసుకుంది. తన కళ్ళలోకి తానే చూస్తూ తనని తానే ఇలా అడిగింది, నేను బ్రతికి ఉన్నానా లేక రోజులు గడుపుతున్నానా? ఆ క్షణం ఆమెకు అర్థమైంది, నేను చనిపోలేదే, కానీ నేను కనపడటం మానేశాను. మరుసటి రోజు చిన్నగా ఒక నిర్ణయం తీసుకుంది. తన కోసం 10 నిమిషాలు కేటాయించింది. అది మెల్లగా 30 నిమిషాలైంది. తర్వాత ఒక గంటగా మారింది. తనను తాను మర్చిపోయిన ఆమె మళ్ళీ తనని తాను గుర్తు చేసుకుంది. మళ్ళీ నవ్వింది. ఈసారి నిజంగా మనస్ఫూర్తిగా నవ్వింది. ప్రతి ఇంట్లో ఇలాంటి సునీతలు ఒకరుంటారు. ఆమె చనిపోలేదు, కానీ ఆమెను ఎవరూ చూడటం మానేశారు. మనల్ని మనమే చూసుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచం కూడా మనల్ని చూస్తుంది, గౌరవిస్తుంది. నవ్వుతూ ఉండటం అంటే సంతోషంగా ఉన్నామని అర్థం కాదు. మాట్లాడుతూ ఉన్నామంటే మనసు బాగుందని అర్థం కాదు. కొన్ని బాధలు చెప్పుకోలేము, కానీ కొన్ని జీవితాంతం మోస్తూనే ఉంటాం. ఈరోజు సునీత వేసుకున్న చిన్న ప్రశ్న తన జీవితాన్ని కదిలించింది. తనని తాను ఎప్పటిలాగే కాకుండా అద్దం ముందు తాను ఒక ప్రశ్నలాగా నిలబడి సమాధానం వెతికింది. ఇతరుల కోసమే కాకుండా తన కోసం తానుగా బ్రతకాలని నిర్ణయించుకుంది. మన విలువ ఎవ్వరూ ఇవ్వరు, మనమే గుర్తించాలి. ముందుగా మనమే మనల్ని ప్రేమిస్తే ప్రపంచం కూడా మనల్ని గౌరవిస్తుంది. మన జీవితంలో కూడా చేంజ్ రావాలంటే ఒక్క నిర్ణయం చాలు. మరి మీరు కనిపిస్తున్నారా లేక బ్రతుకుతున్నారా? ఇంకా మన కథ ఇంకా ముగిసిందా, ముగియలేదా? ఇక నుండైనా ముందుగా మనల్ని మనమే చూసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.